ఇప్పుడు పెహల్గాం అయింది. ఇంతకుముందు ఇట్లానే వీళ్ళు కొంతమంది గందర్బల్లో టనలింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే 7 అనుకుంటా, ఇది కార్మికులు వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళని చంపేశారు. ఇట్లాంటి ఆపరేషన్స్ వాళ్ళు కఠువా, సాంబా అటు సైడు, పూంచ్, రజౌరి అటు సైడు, కాశ్మీర్లో ఇవి చేస్తూ వచ్చారు. అయితే ఇది ఒక ఘటన కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఊరి ఇన్సిడెంట్ తర్వాత మనం SF సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. దాని తర్వాత వీళ్ళు పుల్వామా దాడి చేసిన తర్వాత మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం. కానీ దానివల్ల వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ చర్యకు పాల్పడ్డారు. వాళ్ళని ఎలా ఆపాలి, వాళ్ళు మన మీద ఇట్లాంటి పెహల్గాం లాంటి దాడులు చేయకుండా ఎలా ఆపాలి అనేది ప్రస్తుత ప్రభుత్వము, ఇది మన డిఫెన్స్ ఫోర్సెస్ ఆలోచిస్తున్నాయి. దాని గురించి రెడీనెస్ చూపించాయి. దాంట్లో భాగంగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వెంటనే 24 గంటల్లో వాళ్ళు మీటింగ్ జరిపారు. దాంట్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న దేశ ప్రధాని వెంటనే దాన్ని కట్ షార్ట్ చేసుకొని ఇండియాకి వెనక్కి వచ్చారు.